హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండాలండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మైసూర్లో ఉన్న శ్రీశైల్ మ్యూజియం గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న నేను ఆల్రెడీ మీకు శాండ్ మ్యూజియం గురించి వీడియో పోస్ట్ చేశాను కదండి. దాని నుంచి ఒక 5 మినిట్స్ కాదు, 2 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. ఇది కూడా ఆపోజిట్లో చాలా బాగుంది. చాలామంది వస్తున్నారనమాట చూడటానికి. దీన్ని స్పెషల్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తం గవ్వలతోనే చేశారండి. ప్రతి ఒక్కటి ఇక్కడ చూసారా, ఆల్చిప్పలు అన్నీ చిన్న చిన్న గవ్వలతో విగ్రహాలన్నీ ఎంత బాగా తయారు చేశారు. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ టికెట్ అయితే ఒక్కరికి వచ్చి 60 రూపీస్ అనమాట. బిలో 5 ఇయర్స్ అయితే ఫ్రీ అని అన్నారు. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ఒకసారి బయట వ్యూ అయితే నేను వీడియో తీస్తున్నాను. బయట చూసారా ఎంత బాగుండదో అసలు. ఇది ఎగ్జిట్ దగ్గర ఉన్నదనమాట. సో ఇది ఎంట్రన్స్లో వచ్చి స్టార్టింగే ఇలా లాఫింగ్ బుద్ధ అయితే ఉంది. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు మొత్తం గవ్వలే అనమాట. చాలా బాగా చేశారు. ఎక్కడ చూసినా గవ్వలే అండి. అసలు మామూలుగా లేదండి. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. వీడియో తీస్తున్న సేపు నాకైతే అసలు ఆశ్చర్యంగా అనిపించింది. ఎంత బాగుందో అసలు. ఇది చూడసారా, లోపల కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు గవ్వలతో. తాబేళ్ళను కూడా గవ్వలతో తయారు చేశారండి. దీని లోపల చూడు, వాటర్ ఎలా పెట్టి మా చిన్న చూడు ఎంత బాగా చూస్తుందో ఆ చేపలన్నింటినీ. లోపలంతా కూడా గవ్వలు ఉన్నాయి. ఇక్కడ దారి అంతా కూడా ఇలా చిన్న చిన్న గ్లాస్ ఐటెంలు అయితే ఇలా గణేషుని, అలాగే ఫ్లవర్స్ని చూసారా. ఈ ఫ్లవర్స్ కూడా గవ్వలతో తయారు చేసింది. చాలా బాగుందండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా కాదు, అసలు నిజంగానే ఫ్లవర్ ఏమో అన్నట్టు ఉండదన్నమాట. దీపస్తంభాలు చూడండి ఎంత బాగా తయారు చేశారు. ఇక్కడ వచ్చి లక్ష్మీదేవి చూడండి. ఇది చూడు, ఫ్లవర్స్ కానీ సరస్వతీదేవి. బాబోయ్ అసలు మామూలుగా లేదు ఇక్కడంతా. ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి నేను. ఇక్కడ చూసారా, ఇవి కూడా గవ్వలతోనే తయారు చేసిందే అండి. ఇక్కడ చూడండి బాబోయ్ అసలు భలే షార్ప్గా ఉంది. ఇక్కడ తగిలిందనమాట చిన్నదానికి, కానీ లక్కీగా ఏం కాలేదు. కొంచెం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంక ఇక్కడ చూసారా, ప్రతి ఒక్కటి లైన్గా పెట్టారు కదా. ఇక్కడ ఇటు సైడ్ అంతా ఫ్లవర్స్, పైన అయితే చూసారా ఇవన్నీ ఆర్ట్ అండి. చాలా బాగా చేస్తారండి ఆవిడైతే వీటిని. ఇవి చూడండి, ఇక్కడ రావణాసురుడు, ఆంజనేయ స్వామి ఇలా తోకలో ముడుచుకొని పైన కూర్చోంటారు కదా. ఆయనకి సింహాసనంలాగా కూర్చొని ఆయనకన్నా హైట్లో ఉంటాడు రావణాసుడికి. అది ఎంత బాగా తయారు చేశారో ఆవిడైతే. ఇక్కడ పైన అంతా కూడా డెకరేషన్ పీసెస్ అన్నీ కూడా గవ్వలతో చేసినట్టు. ఈ లైటింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నది. ఇక్కడ చూడండి గౌతమ బుద్ధుడు అనమాట. ఆ ట్రీ కూడా గవ్వలతో తయారు చేస్తారు. ఎంత బాగా కలరింగ్ అన్నీ కూడా చాలా బాగుందన్నమాట. మైసూర్ వస్తే తప్పకుండా అయితే ఈ విజిట్ చేయండి. ఇది వచ్చి చాముండేశ్వరి టెంపుల్ వెళ్ళే దోవలోనే ఉంటుందండి. రోడ్ సైడు చాముండేశ్వరి టెంపుల్కి ఇక్కడికి ఒక 6.5 కిలోమీటర్ 7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. శాండ్ మ్యూజియం కానీ ఇది శ్రీశైల్ మ్యూజియం కానీ ఒక 7.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక చూసారా, ప్రతి ఒక్కటి చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా చూడండి, దాని మీద నేమ్ కూడా మెన్షన్ చేస్తారు, వేటితో తయారు చేస్తారు ఏంటి అని కూడా. చాలా బాగా అనిపించిందండి నాకైతే. బొటిక్ వర్క్ అండి, ఎంత బాగుందో చూసారు. అసలు థ్రెడ్తోనే చేశారండి ఆ పడవలు అవన్నీ. చాలా బాగున్నాయి అసలు. ఏమన్నానా అండి తయారింగ్ చేసిండేది అవన్నీ కూడా. చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో. ఇటు సైడ్ అయితే గణేష్ విగ్రహం కూడా ఉందన్నమాట. ఇటు సైడు చాలా పెద్దది, 2 విగ్రహాలు తయారు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డులో కూడా వెళ్ళిందంట. ఇక్కడ చూసారా, అక్కడ లైటింగ్ చూడండి, మొత్తం శంకుల్ని ఎంత బాగా లైటింగ్స్లో పెట్టారో అసలు మామూలుగా లేదు. ఇక్కడైతే శివుడి మండపంలాగా పెట్టారు కదండి. ఇది వచ్చి 14 ఫీట్ అయితే ఉందన్నమాట హైటు. చాలా బాగుంది. నందీశ్వరుని అర్చన చేసే అతన్ని ఎంత బాగా చేశారో అసలు. ఈ మండపం చూడండి ఎంత బాగా పెట్టారో. ఇక్కడ చూసారా దీపస్తంభాలు కానీ గణేషుడిని ఏమంటారు
నాగుపాము పడగల మీద కూర్చున్నట్టు ఎంత బాగా తయారు చేస్తారో ఆవిడైతే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఉండ్రాలు అన్నీ కూడా ఆయన చేతిలో పెట్టడం, పాదాలు చూడండి ఎంత బాగుందో అసలు. ఎక్కడ కూడా వంక పెట్టడానికి ఉండదన్నమాట. చాలా బాగా అనిపించింది. చూడడానికి 60 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అయినా నాకైతే వర్త్ అనిపించిందండి. ఇక్కడ చూడండి లోపల లైటింగ్స్ పెట్టేస్తారనమాట. శంకులు చాలా బాగా డెకరేట్ చేస్తారు. చాలా బాగుందండి. ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఏనుగులు, అలాగే చూసారా లడ్డు తింటున్న ఎలుకను కూడా చాలా బాగా పెట్టారు ఆయన వాహనాన్ని. ఎంత బాగుందో ఆ లడ్డులు చేతిలో పెట్టడాలు, ఆ కిరీటము మామూలుగా లేదండి అసలు. చాలా బాగా నచ్చింది అనమాట. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నట్టున్నారు. ఇక్కడంతా తెలుగే మాట్లాడుతూ ఉన్నారండి వచ్చిన వాళ్ళు. చాలా బాగుంది. ఒక్కసారైనా చూడాలన్నమాట మైసూర్కి వచ్చినప్పుడు. ఒకసారి మొత్తం వీడియో అయితే తీస్తున్నా చూడండి ఎంత బాగున్నదో అసలు. నాకైతే ఆ పికాక్ చూడండి ఎంత బాగుందో అసలు. ఆ లైట్లు లోపల అమర్చి ఆ లైటింగ్స్ దీపస్తంభాలాగా పెట్టడం ఎంత బాగుందో. ఈవిడే అనమాట వాటిని అంతా తయారు చేసింది. ఇక్కడైతే చూసారా ఫ్లవర్స్ లాగా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా తయారు చేశారు. వాటి కింద నేమ్ అయితే మెన్షన్ చేశారనమాట, వేటితో తయారు చేస్తారు అనేసి. ఇక్కడైతే దశావతారాలండి. ఒక చిన్న గ్లాస్ దీంట్లో పెట్టారనమాట దశావతారాలు. చూసారా ఇక్కడ చూడండి ఏనుగులతో పూలమాల వేసినట్టు స్వాగతం లాగా ఎంత బాగుందో. దశావతార అనేసి పైన బోర్డులో మెన్షన్ చేశారు కదా, చాలా బాగుందండి. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో తీస్తున్నంతసేపు నాకైతే భలే అనిపించింది అనమాట. వాటి కింద చూడండి పిస్తా స్కిన్తో తయారు చేశారండి. ఇదైతే కార్న్ ఉంటుంది కదా దాంతో తయారు చేశారనమాట. అదే మొక్కజొన్నల పైన పొట్టు ఉంటుంది కదా దాంతో తయారు చేశారు. చాలా బాగుండదు. చూడండి వాటి నేమ్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను వేటితో తయారు చేశారని. గార్లిక్ అండి, గార్లిక్తో తయారు చేసినవి. అలాగే ఇవి ఎర్రగడ్డలు ఉంటాయి కదండి, ఆనియన్స్ స్కిన్ ఫ్లవర్స్ అనమాట. ఇది ఎంత బాగుందో అసలు. ఆనియన్స్ పైన ఉన్న పొట్టుతో కూడా ఫ్లవర్స్ చేస్తారని నాకు ఇప్పుడే చూసానండి ఫస్ట్ టైం నేను. చాలా బాగా అనిపించింది. ఇలాచి దీంతో కూడా తయారు చేశారు. చాలా బాగుంది అసలు. ఒక్కొక్కటిని చూస్తా అంటే ఎంత అసలు వాటికి జీవం పోసినట్టే ఉంది ఆవిడ. ఇవన్నీ గవ్వలు అవన్నీ ఇక్కడ ఒక గ్లాస్ దీంట్లో పెట్టారండి. కలెక్ట్ చేసి ఒక్కొక్కటి సైజులో ఉన్నాయి అన్నమాట అవన్నీ. చాలా బాగుండదు ఇక్కడంతా. ఇక్కడ చూసారా షిప్ అవంతా ఎంత బాగా తయారు చేశారో. అక్కడైతే ఫైర్ అవుతున్నట్టుంది. ఇక్కడ చూడండి శంకులు ఎంతెంత పెద్దవి, ఒక్కొక్క చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఆవిడ అవార్డ్స్ అవన్నీ ఫొటోస్ ఫ్రేమ్స్ అవి కట్టి పెట్టున్నారనమాట. ఇవన్నీ షాప్స్ అండి. ఎవరన్నా ఇష్టం ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. గవ్వలు అన్నీ ఉన్నాయి అక్కడ, శంకు చక్రాలు అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చి తాజ్మహల్ అనమాట. ఇదైతే 9.5 feet అని చెప్పారు. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో లైటింగ్స్. శంఖం లోపల చిన్న చిన్న లైట్లు అయితే అమర్చారండి. చాలా బాగుంది అసలు. ఇక్కడైతే కొన్ని పిక్స్ అలా తీసుకుంటూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఋషి కూర్చో ఉన్నట్టు, దానిపైన గోమాత ఉన్నట్టు ఎంత బాగుందో అసలు. ఇక్కడ చూడండి కృష్ణుడు కళింగ మర్దన అంటారు కదండి, దాని మీద నిలబడుకున్నట్టు చాలా బాగా తయారు చేస్తారు. అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అసలు. సముద్రంలో ఉన్న అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి శివలింగము చాలా బాగుందండి అసలు. ఆయన గద ఆయన్ని ఎంత బాగా తీర్చిదిద్దిందో ఆవిడైతే. చాలా బాగా అనిపించింది. ఒక్కసారైనా చూడాలండి మైసూర్ వచ్చినప్పుడు. ఇవన్నీ పెయింటింగ్స్ అండి. పెయింటింగ్స్ పైన ఉన్న ఫ్లవర్ డెకరేషన్స్, ఆవిడ సన్మాన ఫొటోస్ అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంసెల్ ఆర్ట్ అంట. కింద నేమ్స్ ప్రతి ఒక్కటి నేమ్స్ అయితే పెట్టారండి. ఇది ఇక్కడైతే సేల్కి అయితే పెట్టారు వీటిని అన్నిటినీ. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉందండి. చాలా బాగుంది. పూసలు ఇవన్నీ 100 రూపీస్ అని చెప్పారు. ఇవైతే చిన్నవి వచ్చి 20 రూపీస్ అలా అని చెప్పారు. కవ్వలు
ఇవైతే ఇంటి ఎంట్రన్స్లో డెకరేషన్ ఐటమ్స్ అండి, చాలా బాగుంది. వీళ్ళు ఏంటంటే గూగుల్ రివ్యూ అడుగుతున్నారు. తప్పకుండా గూగుల్ రివ్యూ 5 స్టార్ ఇవ్వండి అని చెప్తున్నారనమాట. బయట వెళ్ళే ముందు అక్కడ బోర్డు పెట్టారండి. ఇక్కడైతే ఇవైతే 3500 7000 అలా చెప్పారు. పెద్ద గవ్వ అదే పెద్ద శంఖం ఉంది కదండి, వాటిని అయితే 3500 చెప్పారు. ఒకటి 5000 చెప్పారనమాట. ఇక్కడ కొన్ని బయట అయితే ఇలా ఉన్నది, చైర్స్ లాగా కూర్చోవడానికి, ఫొటోస్ అవి తీసుకోవడానికి. పిల్లలు పెద్దలు అందరూ భలే కూర్చొని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారండి. చిన్నదైతే వెళ్ళి కూర్చోంది, అక్కడ ఫోటో తీసుకుంది. ఈ గవ్వ దగ్గర వచ్చి కూర్చోన్నారనమాట అక్క చెల్లెలు ఇద్దరు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.